ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. మరి పాపము విషయమై గిల్ట్‌తో ఉన్నవారు అనేక మంది మనకి చాలా మంది ఉన్నారు. అయితే పాపము చేసిన తర్వాత దాని యొక్క గిల్ట్ అనేది మనల్ని దేవునికి దూరపరుస్తుంది. సాతానుడు యొక్క గిల్ట్ అనేది మన యొక్క హృదయంలో పెడుతున్నాడు. అయితే ఈ గిల్ట్ సాతాను దగ్గర నుండి వచ్చేది. ఈవెన్ మన పాపములు విడిచిపెట్టినప్పటికీ కూడా మన యొక్క పాత పాపములన్నీ కూడా మనకి ఎత్తి చూపించి మనలను దేవునికి దూరపరుస్తూ ఉన్నాడు సాతానుడు. అయితే ఈ యొక్క గిల్ట్ మనలో ఉండడం వల్ల మనము దేవునికి దగ్గర కాలేము నా ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఈరోజు దేవుడు నాతోటి ఈ యొక్క గిల్ట్ అనే మాట మీద మాట్లాడు అని దేవుడు నా హృదయంలో ఉంచిన తలంపు. ఎస్పెషల్లీ యవనస్తులు ఏంటంటే పాపము చేసిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి రావడానికి ఈ యొక్క గిల్ట్ అనేది వారిని బాగా అడ్డుపరుస్తుంది. యు నో వాట్, దేవుడు అంటున్నాడు, నేను నీ యొక్క పాపములను నా వేపు వెనకాతల పారవేసి ఉన్నాను. అండ్ అలాగే 103వ కీర్తన కనుక మనం చూసినట్లయితే 12వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూసారా, పడమటికి తూర్పు ఎంత దూరం ఉంటుంది, అంతగా దేవుడు మన యొక్క అతిక్రమములను మనకు దూరపరిచి ఉన్నాడంట. వన్స్ మనము పాపము చేసి దేవునికి వ్యతిరేకమైన పాపము చేసిన తర్వాత మనము మన హృదయంలో కన్ఫెషన్ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొద్ద క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుడు ఆ యొక్క పాపాన్ని మనకి దూరపరిచాడు అంతే. ఇంకా మరలా ఆ యొక్క పాపపు చిహ్నాలు కానీ ఆ పాపపు యొక్క గిల్ట్ కానీ మనలో ఉండకూడదు. కానీ సాతానుడు మనల్ని దేవునికి దూరపరచడానికి ఏం చేస్తున్నాడు, ఈ యొక్క గిల్ట్ అనేది పడుతున్నాడు. ఆర్ యు వర్తీ టు ప్రైజ్ గాడ్, ఆర్ యు వర్తీ ఎనఫ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పి సాతానుడు మనలను వెనుకకు లాగుతూ ఉన్నాడు. మరి సాతానుడు ఈ యొక్క గిల్ట్ అనేది ఒక ఆయుధంగా వాడుతున్నాడు. దేనికి అంటే మనల్ని దేవునికి దూరపరచడానికి. వన్స్ మనం దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకున్న తర్వాత, పాపాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత దేవుడు మన యొక్క అతిక్రమములను దూరపరిచి ఉన్నాడు. మరి మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక దైవ సేవకుడు మనందరికీ తెలుసు. ఈ యొక్క ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అనేది స్టార్ట్ చేసింది ఆయనే. అయితే ఆయన తన యొక్క యవ్వన కాలంలో దేవునికి వ్యతిరేకమైనవి అనేకమైన క్రియలు దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఉన్నప్పుడు మరి అంటే ఏంటంటే సాతానుడు ఆయనకి ఒక గిల్ట్ అనేది తన యొక్క లైఫ్లో పెట్టాడు అనమాట. ఎప్పుడైతే దేవుని తెలుసుకున్న తర్వాత నువ్వు అంత వర్తీ అయినా, నువ్వు చేయడానికి నువ్వు అర్హత ఉందా అని చెప్పి మార్టిన్ లూథర్ గారి యొక్క హృదయంలో ఇటువంటి తలంపు సాతానుడు పుట్టించాడు. మరి ఈయన చాలా కాలం అలానే ఉన్నారు. తర్వాత ఇది కాదు, దేవుడు నా పాపములను ఆయన యొక్క వీపు వెనకట్ల పారవేసి ఉన్నాడు, దేవుడు నన్ను క్షమించి ఉన్నాడు, నాకు రక్షణ భాగ్యం ఇచ్చి ఉన్నాడని ఆయన మరలా తెలుసుకొని ఆ పాపపు యొక్క గిల్ట్ అనేది విడిచిపెట్టి మరి ఈ రోజున ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ స్టార్ట్ అవడానికి గల కారణము ఆయన. ప్రొటెస్టెంట్స్ అనేది వచ్చింది ఆయన ద్వారానే. మరి మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క పాపపు గిల్ట్ అనేది పెడుతున్నాడు సాతానుడు. దాని నుండి బయటకు వద్దాం నా ప్రియ సహోదరి సహోదరుల. యవనస్తులే కాదు, పెద్దవారికి కానీ ఇంకా వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా ఈ యొక్క గిల్ట్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ఆ యొక్క గిల్టీనెస్ నుంచి, ఆ పాపపు యొక్క గిల్ట్ నుంచి అందరం కూడా బయటకు వద్దాము. మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. అందరం పాపం చేస్తున్నాము. అయితే మనము కన్ఫెస్ అవ్వాలి, దేవుని యొక్క పాదాల చెంత కన్ఫెస్ అవ్వి, దేవా నా పాపములను క్షమించు అని మనం అడిగినప్పుడు దేవుడు మన పాపములను క్షమించి మనకు రక్షణ భాగ్యం అనుగ్రహిస్తాడు. కానీ నా పాపములను ఆయన ఎత్తి చూపించడు. మరి యోహాను రాసిన మొదటి పత్రికలో కనుక మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఉంటుంది, మనకి ఆయన ఒక అడ్వకేట్గా ఉన్నాడు. మన యొక్క అడ్వకేట్ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క అడ్వకేట్స్ ఏం చేస్తారు, లాయర్స్ ఏం చేస్తారు, మన తరపున వాదిస్తారు.
అలానే తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి మన పక్షమున ఆయన ఉత్తరవాదిగా, అడ్వకేట్గా మనకు మన యొక్క దేవుడు ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, దీనికి దిగులు చెందొద్దు. పాపం విషయమై గిల్ట్ అనేది నీ హృదయం నుంచి తీసివేద్దాం. దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త యేసయ్య, నీకే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. దేవా యేసయ్య, ప్రభువా, మరి పాపపు యొక్క గిల్ట్ నుండి మమ్మల్ని దూరపరచండి. నీ యొక్క కృపను, నీ యొక్క భాగ్యాన్ని, నీ యొక్క రక్షణ భాగ్యాన్ని మేము పొందుకోవడానికి నీ సహాయం దయచేయండి. యొక్క వాక్యం మీద ఇచ్చిన ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.